ఈరోజు మనము కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుంటాం. అసలు ఫండమెంటల్ రైట్స్ అవసరం ఏంటి? వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఫండమెంటల్ రైట్స్ ఎసెన్షియల్స్ స్పెషాలిటీ అంటే మొట్టమొదట మనిషిలోని ఇంటలెక్చువాలిటీని పెంపొందించడం, తర్వాత మొరాలిటీని పెంపొందించడం, తర్వాత మనిషిలోని స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసము ఈ ఫండమెంటల్ రైట్స్ ఉపయోగపడతాయి అన్నమాట. ఆ తర్వాత లైఫ్ ఎగ్జిస్టెన్స్ కోసము ఈ ఫండమెంటల్ రైట్స్ చాలా ఉపయోగపడతాయి. తర్వాత మనిషి యొక్క ఇండివిడ్యువాలిటీ, వ్యక్తిత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేటువంటి విషయానికి ఈ ఫండమెంటల్ రైట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి మనము ఫండమెంటల్ రైట్స్ను 7 రకాలుగా మన కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. అవి ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్లో మొట్టమొదటిది రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి ఈ రైట్ 14వ ఆర్టికల్ నుంచి 18వ ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత 2వ ఆర్టికల్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ ఇది ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత 3వ రైట్ ఏంటంటే రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. దీన్ని ఆర్టికల్ 23 నుంచి 24 వరకు ఇందులో పొందుపరచడం జరిగింది. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ను ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత రైట్ టు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్. ఈ ఎడ్యుకేషనల్ కల్చరల్ రైట్స్ను ఆర్టికల్ 29 నుంచి ఆర్టికల్ 30 వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే అర్థం ఏంటి? రెమెడీస్ అంటే నివారణలు అని అర్థం అన్నమాట. అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు అని చెప్పేసి తెలుగులో అంటాం దీన్నే. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ను పొందుపరచడం జరిగింది. ఇవి ఆర్టికల్ 32 నుంచి 35 వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత చివరగా 7వ రైట్ అయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ను ఆర్టికల్ 21 పొందుపరచడము జరిగిందన్నమాట. ఈ విధంగా మనకు 7 రకాలైనటువంటి రైట్స్ను ఫండమెంటల్ రైట్స్గా కాన్స్టిట్యూషన్లో పొందుపరచడము జరిగిందనమాట. కాబట్టి ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీ, ఇండివిడ్యువాలిటీ, ఎగ్జిస్టెన్స్ అనేటువంటి దాన్ని మనము పార్ట్ 3 ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పొందుపరచడం జరిగిందనమాట. కాబట్టి ఇవన్నీ దేనికి సంబంధించినటువంటివి? ఇంటలెక్చువాలిటీకి సంబంధించినటువంటివి, తర్వాత మొరాలిటీకి